ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు అలాగే టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జల నాగేష్ గారు ఉన్నారు. నాగేష్ గారు ముందుగా కంగ్రాచులేషన్. దాదాపు 20 సంవత్సరాలు అయిపోయింది పార్టీ స్థాపించబడి. మొట్టమొదటి గుర్తు నాగలి గుర్తున్నప్పుడే మీరు కౌన్సిలర్ గా అప్పట్లో పోటీ చేయడం అనేది జరిగింది. తర్వాత కేసీఆర్ గారితో 25 సంవత్సరాలుగా మీకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు. కేసీఆర్ గారు మా దేవుడు. అందరూ రాష్ట్రాలకు సీఎంలు మాత్రమే, కానీ ఈయన మాకు రాష్ట్రమే తీసుకొచ్చిన సీఎం. కేసీఆర్ గారు అంటేనే ఒక చరిత్ర. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల 3,500 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను వారి యొక్క కోరికలు నెరవేర్చడానికి మరి కేసీఆర్ గారు కథం తిప్పడం జరిగింది. ఇప్పుడు వస్తుంటే అంటే ఆ ఫోటో చూసినాను, అది కేసీఆర్ గారు హంగర్ స్ట్రైక్ 2009. సో తెలంగాణ రావడానికి అదొక మొదటి మెట్టు, అవునన్నా కాదన్నా? సో ఎట్లా అనిపిస్తుంది ఆ రోజు మీ వాయిస్ కావచ్చు, మీరు కావచ్చు? కేసీఆర్ అన్న ముందు పెద్ద ముళ్ళ కంచె వేసి పెట్టారు. ఆ ప్రోగ్రామ్ లో సారు ముళ్ళ కంచె మీద కేసీఆర్ ఆ రోజులలో పట్టుకుంటాం. చాలా మంది దగ్గరకు వచ్చిన వాళ్ళని అందరినీ కూడా చాలా ఉద్రేకంగా కోపంతో నడు మనం किसी को सुनने का नहीं है। मैं मरे तो मरो, मगर तेलंगाना के लिए मैं मरूंगा। तेलंगाना हासिल करने కోసం తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యం. నేను చావుకు భయపడే లేదు. తెలంగాణ తెచ్చుడు, కేసీఆర్ సచ్చుడు. తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు అలాగే టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జల నాగేష్ గారు ఉన్నారు. నమస్తే నాగేష్ గారు. సో నాగేష్ గారు ముందుగా కంగ్రాచులేషన్. దాదాపుగా 20 సంవత్సరాలు అయిపోయింది పార్టీ స్థాపించబడి. అలాగే 25 సంవత్సరాల్లో మీ పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. నాగలి గుర్తున్నప్పుడు, మొట్టమొదటి గుర్తు నాగలి గుర్తున్నప్పుడే మీరు కౌన్సిలర్ గా అప్పట్లో పోటీ చేయడం అనేది జరిగింది. కార్పొరేటర్ గా పోటీ చేయడం అనేది జరిగింది. తర్వాత కేసీఆర్ గారితో 25 సంవత్సరాలుగా మీకున్నటువంటి ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు. తర్వాత ఒక కార్యకర్త, గురువు గారి అనుబంధం అనుకోవచ్చు. ఎట్లా అనిపిస్తుంది అన్న మొత్తానికి 20 సంవత్సరాలు పార్టీ స్థాపించబడి ఈరోజు ఈ స్థాయి వరకు ఎదగడం, మీరు ఒక పార్టీకి సభ్యుడికి ఎట్లా ఫీల్ అవుతుంది? ముందుగా మీరు మా నాయకుడు, మా ప్రియతమ నాయకుడు, మా ఉద్యమ నాయకుడు, మా తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మధ్య మీకు స్నేహ బంధం ఉందని అంటున్నారు. కాదు, కేసీఆర్ గారు మా దేవుడు. దేవుడికి నేను ఒక భక్తుని. ఆయన కేసీఆర్ గారు అంటేనే ఒక చరిత్ర. ఆ చరిత్రతో ఎవరు కూడా పోల్చుకోలేరు. వారితో ఉన్న సంబంధాలు కూడా మరీ అంతగా మనం పోల్చుకోవటం కూడా మన మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే ఆ మహాశక్తి ముందు కూడా ఎవరు ఇప్పటి వరకు కూడా నిలబడ్డ దాఖాలు, కూర్చున్న దాఖాలు. ఆ మహాశక్తి యొక్క చూపు చూస్తే ఆ చల్లని చూపు గురించి ఎంతో మంది తాతాలాడే దాంట్లో నేను ఒకటి. నిజమా? ఎందుకంటే కేసీఆర్ గారి దగ్గరికి నిజంగా మనం వెళ్తే చాలా మందికి చాలా తక్కువ తెలుసు కేసీఆర్ గారి గురించి. కేసీఆర్ గారితో వాళ్ళ మనసుకి మాట్లాడేదనుకో కొన్ని రోజుల దాకా మనం అన్నం తినకుండా బతకవచ్చు. కేసీఆర్ గారి యొక్క స్పర్శ, కేసీఆర్ గారి యొక్క మాట, కేసీఆర్ గారి యొక్క చూపు, ఆ విధంగా మనిషికి బతకడానికి మనం ఏ విధంగా ప్రతిరోజు నిత్యము మనం ఏ విధంగా తినాలనుకుంటున్నామో, బ్రేక్ఫాస్ట్, టిఫిన్, డిన్నర్ అని అనుకుంటాము. ఆ విధంగా ప్రతిరోజు మనము నిత్యం ప్రతిరోజు మనం పూజించే దాంట్లో కూడా ఒక దేవుడు అంటే కేసీఆర్ గారు. అంటే ఇది భక్తి అనుకోవచ్చు. ఇప్పుడు ఒక మనిషి మీద భక్తి, గౌరవం ఉండాలి. మరి ఇంత అతి ప్రేమ పనికిరాదు, అతి భక్తి కూడా పనికిరాదు అన్న. అంటే మీరు ఆ రేంజ్ లో ఎలా కొడుతుంది అనుకోవాలా? మరి నిజంగా ప్రేమ, అభిమానం దీంట్లో తప్పేముంది? 3.5 కోట్ల ప్రజలకు
2000 లోపల 3.5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను, వారి యొక్క కోరికలు నెరవేర్చడానికి మరి కేసీఆర్ గారు కదం తొక్కడం జరిగింది. మరి కేసీఆర్ గారు ఆ రోజు ప్రజల యొక్క న్యాయమైన కోరిక, నిజమైన కోరిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, తెలంగాణ రాష్ట్రం రావాలని, మా తెలంగాణ వస్తేనే, మా రాష్ట్రం ఉంటేనే మా బతుకులు బాగుపడతాయి. గతంలో చాలా మంది ఉద్యమాలు చేశారు. ఈ రోజు మనకంటే ముందు పుట్టినప్పటి నుండి కూడా 69 ఉద్యమం అని చెప్పేసి మీడియా అని చెప్పి చూసాం. కానీ కేసీఆర్ గారి యొక్క తెలంగాణ ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది. భారతదేశంలో ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా కూడా ఇలాంటి ఉద్యమాలు జరగలేదు. భారతదేశం ఎందుకు, ప్రపంచంలో కూడా ఇలాంటి మేధావి ఒక ఉద్యమాన్ని నడిపిందంటే ప్రపంచంలో అప్పుడే పడింది. చూస్తున్నందుకు కేసీఆర్ గారు పెద్ద సినీ యాక్టర్ కాదు, పెద్ద బహుశాలి ఉన్న కాదు, చూస్తున్నందుకు పక్కపల్చంగా ఉంటుంది. కానీ కేసీఆర్ గారి దగ్గర ఉన్న యొక్క శక్తి, కేసీఆర్ గారి దగ్గర ఉన్న మేధస్సు నాకు తెలిసిన మట్టుకైతే ఎవ్వరికి లేదండి. నేను చాలా మంది చాలా మాటలు మాట్లాడుతుంటారు. కానీ నిజమైన నిబద్ధత కలిగిన ఒక మహోత్తమైన గల వ్యక్తి అంటే కేసీఆర్ గారు. మీరు ఇంత ఓవర్గా చెప్తున్నారు. 2001లో పార్టీ స్థాపించారు, 2004లో ఏదో కాంగ్రెస్ సహాయంతో మంత్రి అవ్వడం అనేది జరిగింది. 2009లో టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకొని మహాకూటమి ఏర్పడ్డది. తర్వాత 10 లక్షల్లో ఏదో 2014లో 23 స్థానాలతో గెలవడం అనేది జరిగింది. అంతే తప్పించి మీరు అనుకున్నంత కేసీఆర్ బాహుబలి, కేసీఆర్ అది అవును. మరి 23 స్థానాలు తెలంగాణ 100 స్థానాలు ఏం రాలేదా? ఒకప్పుడు టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడే, టిఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడే తెలంగాణ పార్టీ స్థాపించారు కేసీఆర్ అంటే అబ్బీరు. ఆ రోజులో ఈ గులాబీ జెండాను ముట్టుకోవాలన్నా ఏదో అంటచుకులు, ఏదో అంటరానిది అన్నట్లుగా ఆ రోజులో గులాబీ జెండాను వేసుకోవాలన్నా కూడా ఎవరు ఏమంటున్నారో నానా రకాలుగా కామెంట్స్ చేయడం జరిగింది. ఈ గులాబీ జెండాను వేసుకొని బయటకు వచ్చేవారికి వచ్చిన కేసీఆర్ మనిషి, కేసీఆర్ ఈ తెలంగాణ వస్తుంది, అది ఇంతకుముందు తెచ్చిన వాళ్ళు తెస్తారా అయితే అవన్నీ మాటలు అని చెప్పేసి ఆ రోజు హేళనగా, చాలా హేళనగా అంటే హేళనగా నలుగురు కూర్చున్నట్టు నవ్వుకున్నట్టు మాట్లాడుతుంది. ఇక వచ్చింది తెలంగాణ ఎప్పుడు వస్తుంది, ఏం వస్తుంది, ఎప్పుడు రావాలి తెలంగాణ వ్యక్తులు. సో 2001 మరి సారు 2001 అనే కంటే ముందు అనేక దఫాలుగా కేసీఆర్ గారు తెలుగుదేశం ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి చాలాసార్లు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు పడ్డ బాధలు, తెలంగాణ ప్రజలకు కావాల్సిన అనేకమైన వనరుల గురించి కానీ, ఏ విధంగా తెలంగాణ ప్రజలను మోసపోతున్నారు. సరే అండి, ఇప్పుడు 2001 ఆయన ఫైట్ చేసిన అవన్నీ బాగానే ఉన్నాయి. నిజంగా ఆయన ఉద్యమకారులను గుర్తుపెట్టుకుని మీరు దేవుడు అని చెప్పి స్టార్టింగ్ ఒక డైలాగ్ వచ్చింది. సో మరి అట్లాంటి కేసీఆర్ మీరు దేవుడితో పోల్చినప్పుడు 2014లో మీకు టికెట్ ఇవ్వడం జరిగింది. కేవలం 1000-1500 ఓట్లతోటే స్వల్ప ఓట్లు, అదొక గల్లీ ఓట్లు అనుకోవచ్చు, ఓడిపోవడం అనేది జరిగింది. మరి 18 ఎందుకు నాగేష్ గుర్తుకు రాలేడు? 23లో ఎందుకు నాగేష్ గుర్తుకు రాలేడు? మొన్న జరిగినటువంటి బై ఎలక్షన్స్ ఎందుకు నాగేష్ గుర్తుకు రాలేడు? సో అప్పుడు పార్టీ పెట్టినప్పుడు నాగేష్ కావాలి, అంత అంటే అవసరం చేయాలి, నాగేష్ అవసరం లేదు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక మంది విభిన్న మనుషులను, విభిన్న జాతులను, విభిన్న వర్గాలను అందరినీ కూడా ఉపచేత తీసుకువచ్చి మరి తెలంగాణ ఉద్యమంలో అందరినీ కూడా పార్టిసిపేట్ చేయించడం జరిగింది. అందరినీ భాగస్వామ్యం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి అప్పుడే చెప్పింది, మనం ఎవరు ఎక్కడ ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి మనం అందరం ఒక దగ్గర. నేను చెప్తున్నా అదే దానికి వస్తుంది. సో ఇది ఉద్యమం పార్టీ, మనమందరం కూడా ఉద్యమంలో కూడా మమేకం అయిపోవాలని చెప్పేసి అందరినీ కూడా తీసుకెళ్ళినట్టు కేసీఆర్ గారు చెప్పినట్లుగా వారు ఏదైతే మాట ఇస్తారో, ఏదైతే మాట చెప్తారో అది అక్షరాలుగా నిజమయ్యేటట్లుగా 2001 నుండి ఉన్న వాళ్ళకి అందరికీ ఏదైతే మాటలు చెప్పింది, మనం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం సాధిస్తాం, తెలంగాణ రాష్ట్రం వస్తుంది, తప్పకుండా వచ్చి తీరుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.
మీరు షార్ట్ కట్ లో అన్ని డైరెక్ట్ గా అడుగుతున్నారు. అసలు తెలంగాణ ఉద్యమం మెడికల్ స్టార్ట్ అయింది, ఉద్యమం అవన్నీ సరే అవన్నీ 10 కూడా సంవత్సరాలు చూస్తలేరు. 10 సంవత్సరాల అవకాశం ఇచ్చినాం. అందుకనే ఇదే కేసీఆర్ గారికి సరే ఉద్యమంలో ఫైట్ చేసిండు, చావు నోట్లో తలబెట్టిండు, అది ఇదని అందరికి తెలుసు. 10 సంవత్సరాలు అవకాశం. అదిదని కాదు, నేను చిన్న ఎగ్జాంపుల్ అన్న వాళ్ళకి కాదు, ఇదే నాగేష్ కి సరే మీరు దేవుడు అని చెప్పేసి అన్నారు కదా, మరి ఏమే ఆ దేవుడు 2014లో కరుణించిందంటే తర్వాత ఎందుకు కరుణించలేడన్న నా క్వశ్చన్. ముమ్మాటికి నా కేసీఆర్ నా దేవుడు. అదే మళ్ళీ ఎందుకు భక్తుడు సరిగా మొక్కుకోలేడా మరి? తీర్థప్రసాదాలు సరిగా పెట్టలేడా? కేసీఆర్ అన్న గారి యొక్క చూపు, చల్లని చూపు మా పైన ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధంగానే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను. నాతో పాటు అనేక మంది ఉద్యమకారులు ఉద్యమం చేశారు. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున్న పిలిచి పేరు పేరున్న పలికే ఏకైక వ్యక్తి అంటే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు అందరినీ కూడా అక్కడ చేర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చెప్పిన మాటలు ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా అన్నింటినీ కూడా అమలు చేసుకుంటే దఫల వరకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం అసలు ఏర్పడదు అన్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు. కేసీఆర్ గారి పైన అపారమైన నమ్మకం, పూర్తి విశ్వాసం తెలంగాణ ప్రజలకు, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఉన్న నాయకులకు, కార్యకర్తలకు కూడా ఏర్పడ్డ తర్వాత ఒక్కసారి కేసీఆర్ గారు ఎవరికైనా ఒక మాట ఇచ్చినట్టు అది 100% పూజ తప్పకుండా అది 100% అమలు చేస్తారు. అది అందరికీ తెలిసిన విషయం, మీకు కూడా తెలుసు. కేసీఆర్ అన్న గారి చూపు, చల్లని చూపు గురించి వెంబర్లాడుతుంటారు ఒక్కొక్కరు. కేసీఆర్ అన్న ఒకటి నుంచి ఇదే నాగేష్ అదే టిఆర్ఎస్ పార్టీలో నాగల్ గుర్తున్నప్పుడు ఉన్నాడు. ఎందుకు 18 మొన్న ఎన్నికల్లో ఎందుకు హ్యాండ్ ఇచ్చినట్టు నాగల్పట్టిన రైతు గుర్తు పోటీ చేసింది కేవలం ఆ రోజులలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లేకుండా ఆ రోజు పార్టీ పెట్టిన 1 year లోపలనే ఎలక్షన్లు రావటం జరిగింది. అప్పుడు మేమందరం కూడా పోటీ ఎందుకు చేస్తున్నామంటే గెలవడానికి కాదు, ఈ యొక్క తెలంగాణ నినాదాన్ని గడప గడపకు తీసుకెళ్ళటానికి, తెలంగాణ నినాదాన్ని ఇంటింటికి తీసుకెళ్ళటానికి, తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని ప్రతి ఇంటికి చేరవేయడానికి అప్పుడు 2002 లోపల వాళ్ళు మేమందరం కూడా పోటీ చేయడం జరిగింది. మేమందరం పోటీ చేస్తాం. వాళ్ళని కూడా మాకు అందరికీ తెలుసు. కనీసం ఇంటింటికి తీసుకెళ్ళి ఈ యొక్క మనము ప్రచారం భాగంగా ప్రతి తెలంగాణ యొక్క విషయాన్ని మనం అంతా వ్యాప్తిత చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు పోటీలో చేయడం జరిగింది. మా అదృష్టం కొద్ది కూడా మేము అనుకున్నాం కాకపోతే మేము ఊహించే విధంగా ఆ రోజుల్లో 2 స్థానాలు కూడా గెలుచుకోవడం జరిగింది. ఒకటి పద్మారావు గారు, ఒకటి యాక్టివ్ మాణికేశ్వర. ఈ విధంగా మనం గెలుచుకున్న తర్వాత కూడా మనము బ్రహ్మాండంగా మనం జిహెచ్ఎంసీలో కూడా మా ఇద్దరు నాయకులు బాగా గట్టిగా పనిచేయడం జరిగింది. దాని తర్వాత మేము మళ్ళీ అనుకున్నాము పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో మళ్ళా మేము జిహెచ్ఎంసీలో అడుగు పెట్టడం జరిగింది. తదుపరి మేము 99 స్థానాలు కూడా గెలుచుకోవడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నా రిప్లై లేదా చల్లని చూపు కేసీఆర్ దేవుడు 2 మాటలు తప్ప ఏమి వినిపిస్తుంది. 100% చెప్తున్నా. మీకు కావాల్సిన చల్లని చూపు ఏ విధంగా ఉంటుందో చెప్తున్నా, మా దేవుడి గురించి ఏ విధంగా ఉండాలో చెప్పబోతున్నా. కొంచెం ఓపిక ఉంటే మీకు అన్ని చెప్తాను, అలాగే అన్నింటి కూడా చెప్తున్నా. ఆ విధంగా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకందరికీ కూడా అవకాశాలు ఇవ్వడం జరిగింది, జిహెచ్ఎంసీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అక్కడ కూడా అందరూ కూడా గెలుచుకోవడం 99 జరిగింది. అంటే దశల వారీగా అవకాశాలు వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఎవరికి ఎవరిని ఎక్కడ ఎప్పుడు వాళ్ళని ఉపయోగించాలి, ఎవరిని ఎప్పుడు ఎక్కడ పోటీ చేయించాలని బాగా తెలిసిన మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి తెలుసు. నాకు 2014లో వేయడం జరిగింది. కొద్ది తేడాతో మేము ఓడిపోవడం జరిగింది. అప్పుడు ఉన్న పరిస్థితులలో కూడా చాలా బాగా పనిచేసాం. చాలా మంచిగా ఓటర్లు స్పందించి బాగా ఇచ్చి ఓటించారు. కానీ ఏదేమైనా కూడా కేసీఆర్ అన్న నాకు మనస్ఫూర్తిగా 100% తొలి ఉద్యమం కార్యక్రమంలో నాకు మొదటిసారిగా నా జీవితంలో నేను ఊహించని విధంగా నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లభించిందంటే మా అన్న కేసీఆర్ గారికి వాళ్ళకి పాదాభివందనాలు మంచి అవకాశం ఇచ్చింది. కొద్ది పార్టీలో ఓడిపోయాము. ఎందుకు ఓడిపోయాము ఏంటి విశ్లేషించి ఇన్ని ఉన్నాక కూడా మనకు అదృష్టం కూడా ఉండాలి. మన అదృష్టం కూడా పనిచేయాలి. ఆ కొద్దిపాటితో నా ఒక స్వయం ఆ యొక్క కొద్దిపాటి అదృష్టం మనకు లేనందున ఆ రోజు నేను ఓడిపోవడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత కేసీఆర్ గారు మీరు అన్నట్టు 18లో లోపల ఉంటే మరి కేసీఆర్ గారికి ఎవరికైనా ఒక మాట ఇచ్చినట్టే ఆ మాట నిలబెట్టుకునే వ్యక్తి మహా వ్యక్తి కేసీఆర్. మీరు చెప్తున్నారు 18లో ఎందుకు ఇవ్వలేదు అని చెప్పడానికి కారణం. నాతో పాటు పోటీ చేసి 2014లో పోటీ చేసిన వ్యక్తి సాయన గారు.
సాయన గారు ఆ రోజుల్లో కూడా ఆయనకు గెలవడానికి కారణం కూడా ఏమిటంటే మేము సింగిల్ గా పార్టీ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే వాళ్ళు ఆ రోజు తెలుగుదేశం బీజేపీ అలయన్స్ లో పోటీ చేయడం. ఇది ఈ యొక్క కంటోన్మెంట్ నియోజకవర్గం ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం. ఇక్కడ నార్త్ ఇండియన్స్ వాళ్ళు కానీ, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చెందిన వాళ్ళు కానీ, ఇక్కడ తర్వాత ఆర్మీ సంబంధించిన ఫ్యామిలీస్ కానీ, వాళ్ళందరూ కూడా ఆ రోజులలో మరి అక్కడ మీకు తెలుసు ఆ రోజులలో మోడీ అనే ఒక హవా వస్తున్న తరుణంలో మరి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఆ రోజు పొత్తు కలుపుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ మీకు ఆబ్వియస్లీ నార్త్ ఇండియన్ ఆర్మీలో పనిచేసే వాళ్ళు ఫ్యామిలీలు వాళ్ళందరూ కూడా ఆ రోజులలో అప్పుడు ఆ వైపు మొగ్గు చూపేది అతనికి కలిసి వచ్చిన అంశము అది వేరే. మేము ప్యూర్లీ ఒరిజినల్లీ మేము ఆ రోజు పోటీ చేసింది కేవలం తెలంగాణ. సరే ఆ రోజు సర్పంచ్ మెజారిటీతో తర్వాత నాకు టికెట్ ఎందుకు రాలేదని అంటే కేసీఆర్ గారు మరి నేను ఓడిపోయిన తర్వాత ఇదే సాయన గారు వచ్చేసి కేసీఆర్ గారి దగ్గరికి మరి ఆ రోజులలో వచ్చేసి నేను తప్పకుండా ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వానికి నేను సహాయ సహకారాలు అందిస్తా, మరి నాకు ఈ విధంగా నేను ఇక్కడ జైలు అవుతున్నాను, నాకు ఒక భవిష్యత్తు ఏం చేయాలంటే ఆ రోజులలో కేసీఆర్ గారు వారికి ఒక మాట ఇచ్చినారు. కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవడానికి కేసీఆర్ గారు భక్తుడు తప్పేది కేసీఆర్ ఒక్కటం ఎప్పుడు జరగలే. అక్కడ మాట ఇచ్చిన భక్తులకేమో అవకాశం ఇచ్చిండు కేసీఆర్. మేమంతా కేసీఆర్ కుటుంబం, మాకు ఏమి కాదు. బయట వచ్చిన వాళ్ళకు మాట 100% కేసీఆర్ గారే మాకు పెద్ద పదవి. కేసీఆర్ గారు పుణ్యమిల్లు నాయకులైన కేసీఆర్ గారి బ్లెస్సింగ్స్ తోనే నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన. వేరే పార్టీలో ఉంటే నేను పోటీ చేస్తున్నాను, వేరే పార్టీలో ఉంటే ఈ విధంగా అతుక్కుంటుండేనా. నాకు అతుకునే వ్యక్తి దగ్గర తీసే వ్యక్తి ఓన్లీ కేసీఆర్ గారు. కేసీఆర్ అన్న 100% భగవంతుని ఆశీర్వాదంతో నిండు నూనెలు చల్లగా బతుకుతాడు. కేసీఆర్ గారు పెట్టిన పార్టీ 200 సంవత్సరాలు బతుకుతాడు. ఈడ మాకు ఎవ్వరికి కూడా ఎలాంటి డోకా లేదు. మేము అందరం కూడా కేసీఆర్ వెంటనే ఎన్నికలు వచ్చినాయి 3-3.5 సంవత్సరాలు. అప్పుడు కూడా కేసీఆర్ సార్ మాకు దయ ఉంటే చాలు, టికెట్ లేకపోయినా పర్లేదని చెప్తే ఉంటారు. 100% అంతే. కేసీఆర్ గారికి అన్ని తెలుసు, టీఆర్ఎస్ పార్టీ అధిష్టానికి అన్ని తెలుసు. మా అన్న కేసీఆర్ గారు ఏది నిర్ణయం తీసుకుంటారో ఏది నిర్ణయిస్తారో దాన్ని శిస్తాను. నా భక్తుని యొక్క గుర్తుపట్టాలి. అరే ఎందుకు గుర్తుపట్టండి ఇవన్నీ ఉన్నాయా? గుర్తుపట్టండి నాకు బీఆర్ఎస్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిందా? నేను ఎక్కడో మూలకుండా అది ఒక్కటేం కాదు, చాలా పెద్దది. రాష్ట్రంలో అధిక వనరులు అధిక లాభదాయకము తెప్పించే కార్పొరేషన్ కు నన్ను చైర్మన్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. మరి ఒకసారి కేసీఆర్ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ కార్పొరేషన్ అంటే మామూలు సబ్జెక్ట్ కాదు, అది చాలా పెద్ద సబ్జెక్టు. నమ్మకస్తుగా ఉండాలి, దగ్గర వాళ్ళు ఉండాలి. అంటే ఆ కుటుంబానికి దగ్గరగా నేను ఉంటాను కాబట్టి ఆ కుటుంబమే నా కుటుంబంగా భావిస్తుంటాను. కాబట్టి కేసీఆర్ అన్న గారు మరీ నాకు పిలిచి ఆ రోజులలో నాకు ఆ విధంగా ఇవ్వటం జరిగింది. మరి ఆ విధంగా నేను ఆ రోజుల నుండి కూడా ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారి యొక్క ఏది విషయాలు చెప్తారో వారు ఏది ఆజ్ఞాపిస్తారో అదే ఆజ్ఞా. దేవుడు మీ బాహుబలి మీ అంటే అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ అన్నారు కదా, ప్రపంచంలో అంత మేధావి ఎవరు లేరని చెప్పేసి అన్నారు కదా. అట్లాంటి బాహుబలిని మరి ఎందుకన్నా రేవంత్ రెడ్డి వచ్చి ఓడిపోవడం, అంటే రేవంత్ రెడ్డి చేతి ఓడిపోవడం అనేది ఎవరు కేసీఆర్ గారు ఓడిపోయారా? మరి ఓడిపోయినట్టు మీకు ఒక మంచి విషయం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు తొక్కుకుంటూ వచ్చి మరి సీఎం సీట్ ఎవ్వరు తరం కాదు. ఎన్ని జన్మలు ఎత్తినా కేసీఆర్ గారిని తొక్కటం అనేది భూమి మీద ఇంకా ఎవరు పుట్టరు, పుట్టబోరు కూడా, పుట్టలేరు కూడా. ఎందుకో మాట చెప్తున్నారు. ఇప్పుడు సీఎం ఎవరు? ప్రజాస్వామ్యం లోపల మేము పార్టీని గౌరవిస్తాం, ప్రభుత్వాన్ని గౌరవిస్తాం. ఆ రోజులో మీరు చెప్పిన ఒక విషయం ఇప్పుడు సీఎం ఎవరు? సీఎం ఎవరు మీకు తెలియదా? మా సీఎం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రజెంట్ సీఎం మేము ఇప్పటివరకు మేము గుర్తించలేము. ఎందుకు గుర్తించారు? ఎట్లా గుర్తిస్తామండి? ప్రజాస్వామ్యంగా 64 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని ఆయన సీఎం స్థానంలో కూర్చోండు. పేరే రేవంత్ రెడ్డి. నాకు చెప్పడానికి ఒక అవకాశం ఇవ్వండి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 దఫాలుగా, అంటే మొదటిసారిగా వచ్చిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు చేయడం జరిగింది. రెండోసారి కూడా ప్రభుత్వాన్ని కూడా పట్టం కట్టడం జరిగింది. 10 సంవత్సరాలు అంటే 9.5 సంవత్సరాలుగా ఏకదాటిగా
భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు తీసుకురావడం. మాట్లాడు. ప్రజలకు కూడా మేనిఫెస్టో పెట్టని అనేక విషయాలన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అనేక రకాలుగా చూసాం. హైదరాబాద్ లో కూడా మీరు చూసి ఏకదాటిగా అందరూ ఉంటున్నారు. హైదరాబాద్ లో అసలు టీఆర్ఎస్ పార్టీ ఏం కూడా లేదు, హైదరాబాద్ లో బీఆర్ఎస్ లేదన్న, కానీ 16 సీట్లు మేము ఇచ్చేసి హైదరాబాద్ నిజాయితీని నిరూపించుకోవడం జరిగింది. కొన్ని విషయాలలో కూడా మీరు చెప్పినట్లు కూడా తొక్కినట్లు కాదు. ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలలో కూడా కేసీఆర్ మీద ఎలాంటి కోపం లేదు. అది ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబడతారు. ఆ ఎన్నుకోబడ్డ వ్యక్తి సీఎం అవుతారు. ఎవరు? అవునా కదా? ఎవరు? నేను చెప్పాను ఇక్కడ చెప్తాను. కాబట్టి ఆ ప్రజాస్వామ్యంగా మేము పోటీ చేయడం జరిగింది. మరి అన్ని జిల్లాల్లో కూడా అన్ని రకాలుగా సమృద్ధమైన వనరులను సమకూర్చడం జరిగింది. అన్ని సెక్షన్లలో సంపూర్ణ ఆరోగ్యంతో వాళ్ళకి నిండు నూనెలు చల్లగా బతికేటట్లు రైతుల సెక్షన్ అయితే, కార్మికుల సెక్షన్ అయితే, విద్యార్థుల సెక్షన్ అయితే, నిరుద్యోగుల సెక్షన్ అయితే, చిన్నపిల్లలు గురుకుల పాఠశాలలు చదివే సెక్షన్ అయితే, చివరిన అమ్మలు, అక్కలు, నానమ్మలు, తాతలు ఆ సెక్షన్ అయితే, పింఛన్ రూపంలో వాళ్ళకి సంతోషం పెట్టడం, మహిళలని మామ రూపంలో సంతోషం పెట్టింది. పుట్టిన బిడ్డకు మరి ఆ రోజు కేసీఆర్ కిట్ ఇచ్చేసి మన తల్లిని బిడ్డను సంపూర్తిగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేటట్లు కూడా కేసీఆర్ గారు ఇచ్చిన అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ముందుకు జరిగింది. అందుకే 7 లక్షల కోట్లు అప్పు తెచ్చి పెట్టింది అందరి నెత్తి మీద. ఎవ్వరి నెత్తి మీద పెట్టలేదు. ఇప్పటికీ 6 లక్షల కోట్లు తెలంగాణలో. కాళేశ్వరం అన్నారు, కూలేశ్వరం అయిపోయింది, పనికి రాకుండా అయిపోయింది. చాలా తప్పు మాట్లాడుతున్నారు. కనీసం ఆ యొక్క రైతులు సంతోషంతో ఆ పంటలు పండించుకోవటం కంపెనీతో అంటే మంచినీళ్ళు తాగుతున్న సంగతి తెలుసు. మిషన్ కాళేశ్వరం లేకుండా అత్యధికంగా వరి పంట పడిన రాష్ట్రంగా దేశంలో చరిత్రకి మన తెలంగాణ రాష్ట్రం. మీకు అన్ని తెలిసి మాట్లాడుతున్నా, తెలియని మాట్లాడుతున్నా అర్థమైతలేదు. అంత పెద్ద మీరే చెప్పండి, కాళేశ్వరం కట్టించడం తప్ప? కట్టించి కానీ సరిగ్గా కట్టేయాలి. అవి సరిగా అంటే ఎట్లా? సరిగా అంటే ఎట్లా? చిన్న చిన్న మరమ్మతులు జరిగితే మనం చేసుకోం, రిపేరింగ్ చేసుకోవాలి. నేను చిన్న రిపేరింగ్ చేసుకునే లోపల లేవా? 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు కాదు, 1000 కోట్లు పెట్టిననే కాదు సమస్య. ఏ ప్రభుత్వం ఆలోచించని విధంగా, ఎవరు ఆలోచించని విధంగా కేసీఆర్ గారు మేధా సంపత్తితోనే ఈ రోజు తెలంగాణ రైతులు ఎంతో సుఖ సంతోషాలకు మన ఈ రోజు కూడా జీవితం గడుపుతున్నారంటే, సంతోషంగా ఉండాలంటే కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు వలన, మిషన్ భద్రత వల్ల ప్రాజెక్టు వలన. నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు మధ్యాహ్నం ఆగారు, మరి ఇంత మంచుకున్నాక మరి రేవంత్ రెడ్డి గారిని సీఎం ఎందుకు చేసారు అని చెప్పేసి. రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసిరు ఎవరో కాదు, ప్రజల లోపల కేసీఆర్ గారి చేత ఎవరినైతే ఎమ్మెల్యేలు చేసి వాళ్ళ జిల్లాలలో పంపించారో ఆ జిల్లాలలో లోపల అనేక రకాలుగా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు కేసీఆర్ గారు అందించారు. కేసీఆర్ మా దేవుడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ప్రజల లోపల 33 జిల్లాలు ఇప్పటికీ ఇప్పుడు కూడా అంటారు. కానీ అక్కడ ఉన్న నాయకుల కొద్దిపాటి వలన, వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ గ్యాప్ వలన, ప్రజలకు ఆ నాయకుడు కమ్యూనికేషన్ గ్యాప్ వలన వాళ్ళు ఊహించలేరు. ఇద్దరిని పని చెప్తామని చెప్పేసి అక్కడున్న స్థానిక నాయకుల మీద కోపం మీద స్థానిక నాయకులు ఓడగొట్టడం జరిగింది. కేసీఆర్ గారిని ఓడగొడతాం, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని దించుతామని కళలో కూడా వాళ్ళు ఊహించుకోలే. ఈ విధంగా జరుగుతున్నారు. ఈ రోజు 100% కాదా? 100,000%. మరి అట్లాంటిది జిల్లా లోపల నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఎట్లా జరుగుతుంది పనితీరు తెలియకుండానే టికెట్లు శాంక్షన్ ఓకే చేసి కేసీఆర్ గారు ఇచ్చే వరకు కూడా పరిస్థితి చాలా సజావుగా అంత బాగానే ఉన్నది. 100% వాళ్ళ యొక్క పనితనం బాగానే ఉంది. కేసీఆర్ గారు ఆ రోజు ఇచ్చింది కూడా రైటే, కరెక్టే. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అమలుగాని అనేక రకాలమైన ప్రజలను మభ్యపెట్టడానికి 6 గ్యారెంటీల పేరు మీద మన ప్రజలను అమలుగాని గ్యారెంటీలను తీసుకొచ్చి ప్రజలకు లేనిపోని వాళ్లకు అనేక రకాలుగా ప్రజలని మభ్యపెట్టడం జరిగింది. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఇస్తున్న 2,000 పింఛన్ మేము 4,000 ఇస్తామని చెప్పేసి, కేసీఆర్ గారు మీకు కళ్యాణ లక్ష్మి ఇస్తే కళ్యాణ లక్ష్మితో మేము ఇంకొక తులం బంగారం ఇస్తామని చెప్పేసి, అదే రైతు బంధులకు మేము ఇస్తామని చెప్పిన ఏదైతే పింఛన్ ఏదైతే రైతు బంధు ఇస్తారో మేము 15,000 ఇస్తామని చెప్పేసి, అదే విధంగా మహిళలకు ఆకర్షించడానికి
మీకు అందరికి కూడా కాలేజ్కి వెళ్ళడానికి స్కూల్కి వెళ్ళడానికి స్కూటీ ఇస్తామని చెప్పేసి ఈ విధంగా ప్రజలందరినీ మభ్యపెట్టి ప్రజలందరినీ మభ్యపెట్టి లేనిపోని ఆశలు చూపించి వాళ్ళని ఈ విధంగా మీకు ఇస్తే బాగుంటదంటే పాపము మన తెలంగాణ ప్రజలు అమాయక ప్రజలు కొంచెం ఒక రకంగా చెప్పాలి. వాళ్ళు ఏం కోరుకున్నంటే ఇంత మంచి ప్రభుత్వం కేసీఆర్ గారు మమ్మల్ని పరిపాలిస్తున్నారు, ఇంత మంచిగా మాకు మా పిల్లల గుర్తులో పాఠశాల చదువుతూ సన్న బియ్యం తీసుకొచ్చి సన్న బియ్యం పెట్టించి మా పిల్లలకు మంచి భోజనం ఇస్తున్నారు. మరి మాకు మా బిడ్డ ఈ నిన్నగాక మొన్న మరి గర్భవతి చేసి అక్కడ హాస్పిటల్లో మనం ప్రసవిస్తే ఆమెకు బిడ్డకు మరి కేసీఆర్ కిట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనం వాళ్ళకి పౌష్టికమైన ఆహారం రేవంత్ రెడ్డి గారు చేస్తలేరా, ఫ్రీ బస్సు చేస్తలేరా, సన్న బియ్యం చేస్తలేరా, మీరు గురుకులాలని ఇచ్చినట్టు ఇచ్చిండు. అదే రేవంత్ రెడ్డి గారు ఊరు మొత్తం ఇప్పుడు 119 నియోజకవర్గాల్లో వస్తున్నాయి అన్న. సన్న బియ్యం కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు. మీరు కూడా విన్నారు కదా, స్కూటీ బండి ఇస్తారని ఇచ్చి టైం పడుతుంది. ఏం టైం పడుతుంది? ఎప్పుడు వచ్చిన మా ప్రభుత్వం వచ్చిన లోపల నెల రోజుల్లో మేము ఇస్తామని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతో పెద్ద పెద్ద మాటలు 2 లక్షల ఉద్యోగం ఇస్తున్నాం. మళ్ళా అక్కడనే ఇమీడియట్ గా మరి వారికి మేము ఎప్పుడు కూడా మేము వాళ్ళకి అందుబాటులో ఉండటానికి కూడా ఈ రోజు కూడా ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒక్కటి అమలు కాలేదు. స్కూటీ బండి ఇచ్చిందా, తులం బంగారం ఇచ్చిందా, ఇస్తామంటే ఎప్పుడు వచ్చి 18 ఏళ్ళు అయిపోయింది. లంక బిందెలు ఉన్నాయి అనుకున్నాము. చాలా మంచి మొత్తం మీరే నాకిపోతే ఇంకా ఏం మిగులుతారు? మీరు చెప్పినట్లు మీరే అదే అన్నారు. రేవంత్ రెడ్డి గారు నిజంగా అమాయకంగా లంక బిందెలు లేవు, ఇక్కడ లంక బిందెలు దొరుకుతామో అని చెప్పేసి మనకు ఉత్సాహం చెప్పి లంక బిందెలు ఏవి వివరాలు కానీ ఈ రోజు ఖాళీ బిందెలు ఉంటుంది. వీధిన మరి నీటి వ్యవస్థ ఎంత ఈ రోజు నీటి ఎద్దటి ఏర్పడేది చూస్తున్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా 24 గంటలు ఈ ఎండాకాలంలో కూడా ఒక్క రోజు కూడా మనం ఏ ఇంటి ఎదురుగా చూసినా కూడా ఇన్వర్టర్ లేవు, జనరేటర్ లేవు. ఇప్పుడు ఎక్కడ చూసినా వ్యాపారంలో లోపం చూస్తే వ్యాపారంలో ఈ రోజు ఇక్కడికక్కడ వాళ్ళు పాపం బేజారు అయిపోయేసి ఇక మా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మన వ్యాపారాలు జరగాలని చెప్పేసి ఈ రోజు జనరేటర్లు లేవు. ఈ రోజు జనరేటర్ల విషయంలో ఎక్కడ వెళ్ళినా కూడా జనరేటర్ల దుకాణం ఓపెన్ అయిపోయింది, ఇన్వర్టర్లు లేవు. ఇప్పుడు ఇన్వర్టర్ల దుకాణం ఓపెన్ అయిపోయింది. ఈ విధంగా లేని అన్ని కూడా ఒక కొత్త దుకాణం స్టార్ట్ అయిపోయింది. మీరంతా అడ్రస్తో చెప్తున్నారా? మీ సోషల్ మీడియాలో పాపం రేవంత్ సార్ గారిని భజనం చేయడం తప్ప ఒక్క ముచ్చట అంటే ఒక్క ముచ్చట కూడా ఒప్పుకోవట్లేదు. ప్రతి ఒక్కరు అలా సంతోషంగా ఉన్నారని చెప్పేసి బల్ల బుద్ధి చెప్తున్నారు. ఉద్యమకారులకి 450 గజాలు ఇస్తున్నారు. సో ప్రతి ఒక్కటి మీ సోషల్ మీడియాలో అక్కడ అయ్యింది కానిది జరగనిది హల్చల్ చేస్తున్నారు తప్పించి ప్రజలందరూ సంతోషంగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు కూడా వచ్చినాయి. నేను వెళ్ళి చూసిన ఇందిరమ్మ రాజ్యం అనుకొని చెప్పి ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు. ఇక్కడ ఇందిరమ్మ రాజ్యం ఈ ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతున్న గొంతులను ఎవరైతే వాళ్ళకు ఉన్నారో ఇందిరమ్మ రాజ్యం అని చెప్తే ఇందిరమ్మ రాజ్యంలో కూడా ఆ రోజు నియంత్రిత పరిపాలన ఏ విధంగా 1977 జరిగిందో అదే మనం గుర్తు చేసే విధంగా ఇందిరమ్మ రాజ్యం అంటే ఏమనుకున్నాం, 3 లభిస్తాం. ఈ రోజు ఏమైపోయింది, ఇందిరమ్మ రాజ్యంలో కూడా కేసులు, అరెస్టులు, జైలు. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళందరినీ కూడా వాళ్ళని తీసుకుని వేసి జైళ్ళలో పడేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో కూడా పేదలు నిర్మించుకున్న ఇళ్లను హైదరాబాద్ పేరు మీద కూల్చివేస్తున్నారు. ఇందిరమ్మ పేరు మీద, ఇందిరమ్మ రాజ్యం పేరు మీద మరి ఏ రైతులైతే మరి వాళ్ళకు ఉచితమైన కరెంట్ అని చెప్పారో, మరి ఏదైతే వాళ్ళకు రైతు బంధు ఇస్తారో, మరి కూలీ వాళ్ళకు ఇస్తారని చెప్పారో, రైతు కూలీ వాళ్ళకి పన్ను కట్టి వాళ్ళ రైతు కూలీ ఇస్తారని చెప్పారో, అక్కడ కూలీ లేవు, రైతు బంధు లేదు, ఉచిత కరెంటు లేదు. ఎక్కడ ఏ సెక్షన్ కూడా ఈరోజు సంతోషంలో లేదు. ఇందిరమ్మ పరిపాలన, ఇందిరమ్మ రాజ్యం ఇదేనా హైదరాబాద్? నిన్నగాక మొన్న చూస్తుంటే HCA లోపల హైదరాబాద్ లోపల మరి విద్యార్థి లోకానికి సంబంధించిన ప్లేస్ లో జాగాలో ఈ రోజు వన్యప్రాణులు మంచి ఎంతో సంతోషంగా చెట్లను జంతువులను ఈ రోజు మొత్తం కూడా బుల్డోజర్లను పెట్టేసి ఈ రోజు
సోషల్ మీడియాలో మీరు కావాలని క్రియేట్ చేసినాయి కదా. ఎవరు ఎందుకు చేస్తారండి మీకు తెలియదా? ఉన్నాయి లేని అక్కడ పక్షులు ఏడుస్తున్నారు. అక్కడ అది చూస్తే అది అర్థం. సరేనండి, నువ్వు నేను ఒక తప్పుగా మాట్లాడుతున్నాను. ఈరోజు సుప్రీంకోర్టు మనకు ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన అల్టిమేట్ ఏదో మీరు కూడా చేస్తారు. రోజు రాకుండా మరి ఎందుకు ఇస్తుంది, ఎందుకు చేస్తుంది అంటే మేము ఒకటే అనుకున్నాం, చాలా రక్షించండి, వీటిని రక్షించండి, మన భూమిని రక్షించుకునే బాధ్యత ఉన్నది. మనం ఆ రోజు మరి ఇందిరా ప్రభుత్వమే ఇచ్చిన ఆ భూములను వీళ్ళే ఈ రోజు అమ్మ చూపడం, ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టడం ఎంతవరకు. సరే అన్న, మనం రాష్ట్రం పక్కన వెళ్దాం. మీ కంటోన్మెంట్ గురించి మాట్లాడదాం. సో కంటోన్మెంట్ లో మన బై ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది జరిగింది. సో నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీకి అసలు ఇక్కడ ఎన్నికలు ఉన్నాయంటే 100% అండి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తప్పకుండా రాబోయే ఎలక్షన్ లో కూడా చాలా ఉవ్వెత్తున భారీ మెజారిటీతో గెలిచిపోతుంది. కేవలం నాట్ ఓన్లీ కంటోన్మెంట్ నియోజకవర్గం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా తుఫాన్ లాగా అన్ని రాజకీయ పార్టీలు, భారతీయ జనతా పార్టీ అయితే కాంగ్రెస్ అంటే తూర్చి కొట్టుకోపోతాయి. బీఆర్ఎస్ పార్టీ 100 సీట్లు కొట్టుకుని వస్తుంది. మరి బీఆర్ఎస్ పార్టీ సింగిల్ పార్టీ మెజారిటీతోనే రేపు రాష్ట్రం ఏర్పాటు చేసుకోబోతాం. తప్పకుండా మేము ఎక్కడ వెళ్ళినా కూడా రేపు జరగబోయే ఈ వరంగల్ సభలో కూడా మేము అందరం వెట్టికి వెళ్ళేసి వచ్చినాం. స్వచ్ఛందంగా మా 8 వార్డులు ఉన్నాయి. 8 వార్డులలో కూడా దాదాపు 6 వార్డులు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 6 వార్డులలో కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున భారీ ఎత్తున కార్యకర్తలు మరి మిగతా స్వచ్ఛందంగా మిగతా వ్యక్తులందరూ కూడా పార్టిసిపేట్ చేసేసి రేపు చెలో వరంగల్ తప్పకుండా వస్తాం. స్వచ్ఛందంగా అంటే మళ్ళీ మనిషికి ఎంత అని అంటున్నాం. స్వచ్ఛందంగా రేపు నువ్వు ఎంతమంది కూడా నువ్వు పెడితే బస్సు ఉంటే అప్పుడే పడిపోతావు. మేమే వస్తామన్నా మాకేం లేదు. మేము ఉదయమే మేము చేసుకొని బ్రేక్ఫాస్ట్ మేము చేసుకొని మా టిఫిన్ డబ్బులు మేమే కట్టుకొని వస్తాం. మాకేం ఫుడ్ పెట్టకు చేసేలేదు. ఎందుకంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని నమ్మబెట్టి వచ్చిందో మా యొక్క జీవితాలన్నీ కూడా గాలిలో కలిసిపోతున్నాయి. రైతు బంధు లేదు, పింఛన్లు లేవు. ఈ రోజు సకాలంలో కూడా మరి అనేక రకాలుగా పిల్లలు కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పి నిరుద్యోగం ఎక్కడ వేసిన ముంబడి అక్కడనే ఉన్నది. మరి 2 లక్షలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు రాహుల్ గాంధీ గారు అశోక్ వచ్చి చెప్పిన మాట ఏమైందో మీకు అందరికీ తెలుసు. ఇప్పటికి కూడా మాది మేము మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకందరికీ కూడా మేము నోటిఫికేషన్ వేసి వాళ్ళకందరికీ కూడా మేము ఉద్యోగాలు రాత పరీక్షలు పెట్టేసి వాళ్ళకందరినీ సెలక్షన్ చేసి కేవలం వాళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే టైంలో ప్రభుత్వం ఏర్పడటం వల్ల కొన్ని కూడా వాళ్ళకు కొన్ని టెక్నికల్ గా వాళ్ళు ఆ యొక్క నియామక పత్రాలు ఇవ్వటం లోపలనే జరిగింది. కానీ అవన్నీ కూడా మా ప్రభుత్వం కంటిన్యూ మాదే అది ఉంటుండే. కాబట్టి అది ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళు కంటిన్యూ చేయాలి కాబట్టి ఇచ్చింది. కానీ వాళ్ళు ఒక నోటిఫికేషన్ వేసింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు. మేము ఒకటే చెప్తున్నాము, ఈ రేపొచ్చే ప్రభుత్వం లోపల రేపొచ్చే ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటే మాకు కేసీఆర్ కావాలి, తిరిగి ముఖ్యమంత్రి కావాలి, ఇదే టీఆర్ఎస్ పార్టీ కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. గర్జన నాగేశ్వర వ్యక్తి మాస్ లీడరా క్లాస్ లీడరా? మేము మాత్రం మాస్ ఉద్యమంలోకి వచ్చినామండి. మనకి వేరే ఏం మాటలు మా కేసీఆర్ మా నాయకుడు చెప్తుండే ఒరిజినల్ స్టైల్లో ఉండాలి, ఒరిజినల్ స్టైల్నే మనం ఉండాలి. మనం ఏ విధంగా ఎక్కడికి వచ్చినామో ఆ విధంగానే ముందుకు వెళ్ళాలి, ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల సారుగా వాడుకొని చూడాలి, కష్టాల్లో పడున్న ప్రజలకు మనం చేయుతనియాలి. సావులైనా పెళ్లిలైనా కూడా తప్పకుండా మనం వెళ్ళాలి, ముందు నిలబడాలి. మనం ఒరిజినల్ గా ఏదో మాట్లాడడానికి సోపుటంగా మాట్లాడేసి రాని అక్షరాలని మాట్లాడేది లేదు. నీకు వచ్చిన మాటనే నువ్వు మాట్లాడాలి, వెళ్ళాలి. అదే స్టైల్లో కూడా ఉన్నాం. ప్రజల్లో కూడా కోరుకునేది ఏ విధంగా ప్రజలు కోరుకుంటున్నారో ఆ విధంగా నేను ప్రజలకు మా కంటోన్మెంట్ ప్రజలకు నేను ఏ విధంగా 14 తర్వాత ఊడిపోయారు కదా, తర్వాత నుంచి ప్రజల లోపలికి వెళ్తున్నారా లేకపోతే మనకెందుకు? ఇప్పుడు ఉన్న ఇల్లు ఎక్కడ ఉండదు, ఇది కంటోన్మెంట్ ఉందా లేదా? నేను ముందు కడతవద్దు ఉంటుండే. కేసీఆర్ గారు చెప్పాడు, నాగేష్ నీకు కంటోన్మెంట్ లో ఇన్ఛార్జ్ చేస్తున్నప్పుడు ఒక 2 ఏళ్ళ చెప్పినప్పుడు నువ్వు అక్కడనే ఇల్లు తీసుకోవాలి, అక్కడనే పెట్టుకోవాలి, ఒక కంప్యూటర్ పెట్టుకో, ఒక ఫోన్ నెంబర్ పెట్టుకోవాలి, ప్రజల్లో పడినా ఉండాలన్నారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ఇక్కడనే ఇల్లు కొనుక్కోవడం జరిగింది, ఇక్కడనే నివసిస్తున్నా. ఇదే మా కంటోన్మెంట్ ప్రజల మధ్య చూసిన మా కార్యకర్తలు మీతో వాళ్ళందరూ కూడా వెన్నుంటే ఉంటాం. ఉదయం నుండి కూడా మేము పార్టీ ఇచ్చిన ఏ పీపైనా చూసా తప్పకుండా పాటిస్తున్నాం. ఇప్పుడు మాకు ఈ చెలో వరంగల్ కార్యక్రమాన్ని, చెలో ఎలకలు కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేయడానికి మేమందరం కూడా ఉదయం నుండి కూడా స్వచ్ఛందంగా ప్రజలను వెళ్ళి కలుస్తున్నాం. ప్రజలందరూ కూడా మేము బస్సులో రావడానికి సిద్ధంగా ఉన్నాం.
మా సొంత కార్లు పెట్టుకుని మేము వస్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా మాకు చెప్పిన చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకు ఇంత ప్రజల్లో ఒకటి వచ్చిందంటే మేము ఎప్పుడు కూడా ఊహించలేదు. ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నట్టు 3-4 సంవత్సరాలు పడుతుంది వ్యతిరేకత. కానీ ఇది ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ 10-15 నెలలకే ఈ ప్రభుత్వం పైన విరక్తి చెందిపోయారు. మీరు రండి మా యొక్క నిరసన మీరే విరక్తి చెందారు. అరే మా పదవులు మిస్ అయినాయి, మా కేసీఆర్ గారు సీఎం సీట్లో లేరు, మేము ఇంకొన్ని దోచుకుంటుంటే పైసలు దోచుకోనికి లేక రేవంత్ రెడ్డి గారు అధికారులు చేసిండ్రు అన్నట్టు మీరు బాధపడతారు. మీరు ఎట్లా నవ్వుతుంది ఎట్లా మాట్లాడాలని అనుకుంటున్నారు కూడా మీడియా ద్వారా. టిఆర్ఎస్ కాదు, తెలంగాణ ప్రజల్లో ఏ సెక్షన్ అయినా కూడా ప్రతి ఒక్క సెక్షన్ ఈ రోజు ఎక్కడైనా ఇల్లు అవ్వని అడిగినా, అన్నని అడిగినా, తమ్ముని అడిగినా, రైతుని అడిగినా, డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ ఉద్యోగస్తులను అడిగినా, టీచర్లను అడిగినా, పోలీసు అన్నలను అడిగినా కూడా, ఇబ్బంది అడిగినా కూడా, లాస్ట్ చిట్ట చివరి మేము మీడియా మిత్రులు అన్నదమ్ములను అడిగినా కూడా ఆ కేసీఆర్ ప్రభుత్వమే చాలా బాగుంది, కేసీఆర్ గారే రావాలి, కేసీఆర్ అన్న ప్రభుత్వం పరిపాలనలో ఏ సెక్షన్ కి ఎలాంటి కూడా ఇబ్బంది లేకుండే అందరూ కూడా సంతోషంతో సాఫ్గా జీవనం సాగిస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ప్రజలందరూ కూడా. చాలా అంటే చాలా మంది ఎప్పుడు మనకు ఆ కేసీఆర్ అన్నమే మంచిగా ఉండే, ఆ కేసీఆర్ సార్ చాలా బాగుండే, కేసీఆర్ పరిపాలన మాకు మంచిగా ఉండే, మాకు పింఛను ఇచ్చిండే ఆ సారే, మా బిడ్డ పెళ్లికి కళ్యాణం ఇచ్చిండే ఆ సారే, మా పంటలు పండితే మాకు రైతు బంధు ఇచ్చిండే ఆ సారే, ఆ రోజులలో కూడా మేము ఎంతో నీటికి మరి తాగటానికి నీళ్లు దొరకకుంటే ఇంటింటికి మిషన్ భద్రత అని చెప్పేసి మాకు నీళ్లు ఇచ్చిన సంగతి అని చెప్పారు. మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా బకాయిలకు అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి మాఫీ చేయడం జరిగింది. వారి పుణ్యమే ఈ రోజు ఇక్కడ నీళ్లకు ఎటువంటి లేకుండా మరి అప్పుడు 7 రోజులు 9 రోజులకు వచ్చేది కూడా కేసీఆర్ వచ్చిన తగ్గించి ఇప్పుడు మళ్ళా నీటి ఎద్దటి ఏర్పడ్డది. ఇప్పుడు ఎంత ఏర్పడ్డదంటే ప్రతి రోజు కూడా తిట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తిట్టని వాళ్ళు లేరు. ఏం చెప్పుడు అది సెక్షన్ మీరందరూ వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ప్రేమతో చెప్తారో మరి ఏం చెప్తారో మరి ఈ విధంగా కానీ మీరు ఒక్కసారి బయటికి నా ఎవరు వస్తే ఎక్కడ వెళ్ళినా కూడా నువ్వు ఏం మాట్లాడకుండా నీకే చెప్తారు వాళ్ళందరూ, బిడ్డ ఇట్లా కేసీఆర్ అన్న పుణ్యమే నాకు పింఛన్ వచ్చింది. ఎందుకంటే ఎవ్వరు కూడా ఆ రోజులో ఉన్న మొదటి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారు ఇచ్చిన అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రతి ఒక్కరు భాగస్వామ్యంలో వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి ఆ రోజులలో వాళ్ళు ప్రభుత్వం యొక్క లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. ఇట్లనే ఉండాలి కదా, దాంట్లో ఒరిజినల్ ఉండాలి. మనం ఎప్పుడు గజ్జల నాయక్ ఎవరు అని అంటే కేసీఆర్ భక్తుడు, కేసీఆర్ నా దేవుడు. మళ్ళీ చెప్తున్నా, నాకు ఒక్కరికి కాదు, ఇప్పుడు ఈ రోజులో కూడా ఈ గత 15 నెలల కూడా ప్రతి రోజు మా అన్న కేసీఆర్ అన్నని గుర్తు చేసుకునే వాళ్ళు, జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు లేరు. నేను మా కాలనీలో చూస్తా, వీళ్ళందరూ కూడా దాదాపు 12 సీట్లు ఎక్కుంటారు ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళందరూ. साहब हमारा बिजनेस स्टील का बिजनेस है, तो कुछ भी नहीं जा रहा साहब. जब रियल एस्टेट रहता था, जब हर जगह घर बनता था, ना तो छोटा घर बनने वाला था, हमारा सीमेंट जाता था, हमारा स्टील. आज कोई ने हम लोग काली पीली इसको गवर्नमेंट को एक बार मौका दे दिए, आज हमारा बर्बाद हो गए हम लोग. फिर वही केसीआर साहब आना, ये धूप काल में आए तो हमारे कोई दुकानों में कभी हम लोग जनरेटर नहीं लगाए, अब देखो हम लोग जनरेटर लगा के जीना पड़ रहा. और पावर कट हुए तो हम लोग स्टील का जो इंडस्ट्री है हमारा मार खा रहा. ऐसा कहीं हमारे को बहुत फिट हो जा रहा. फिर हमारा केसीआर साहब भी आना, हमको केसीआर साहब भी अच्छा लगता है. हम लोग केसीआर के सामने के 27వ తేదీ నాడు తెలంగాణలో ఏదో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక చరిత్ర, కేసీఆర్ అంటేనే చరిత్రలో నిలిచిపోయే విధంగా రేపు 27వ తేదీన పెద్ద గొప్ప బహిరంగ సభ. అసలు నేను నిజంగా చెప్తున్నా, ఇన్ని మనము మా పార్టీ తీసుకున్నా కూడా అనేక రకాలుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా కూడా ప్రజలు ఆగలేదు, ఊపులేదు, దండాలుగా. ఇప్పుడు మాకు బస్సులు మేము ఎన్ని పెడతామన్నా కూడా మాకు బస్సులు కూడా షార్టేజ్ అయిపోయింది. ప్రజలు ఆ విధంగా కోరుకుంటున్నారు. మా కంటోన్మెంట్ నియోజకవర్గానికి మాకు ఇవ్వండి 100 బస్సులు పంపించాలంటే అక్కడ షార్టేజ్ ఉంది. బస్సులు బుక్ అయితే ప్రైవేట్ స్కూళ్ళకి మేము ట్రై చేస్తున్నాం. కొంచెం వేరే ప్రైవేట్ సెక్షన్ మేము దాదాపు ఒక 5,000 మంది సిద్ధమైనము. కానీ మాకు బస్సులు ఎంతవరకు ఇస్తారంటే 3,000 మందికి మాకు బస్సులు సరిపోయే వరకే ఉండేది. దాదాపు మాకు ఇప్పుడు అదేవిధంగా కార్లు, సొంత కార్లే మాకు దాదాపు 100 కార్లు మా దగ్గరికి
ఏదో ఎక్కువ తోపు లేక చెప్పుకొని చేయకుండా కాదు. మేమందరం కూడా స్వచ్ఛందంగా మా కార్లు మా దగ్గరికి దాదాపు అంటే ఒక్కొక్క వార్డు నుండి కనీసం ఒక 10 కార్లు పెట్టుకొని వెళ్ళినా కూడా మాకు 100 కార్లు అవుతుంది. మాకు అట్లనే బస్సులు ఇచ్చిన బస్సులు అన్నింటినీ కూడా మేము 50 మంది ప్రతి బస్సులో తీసుకున్నాం. 2 కోఆర్డినేటర్లను పెట్టుకున్నాము. మాకు ఇన్ఛార్జ్ గా ఉన్న పెద్దలు గౌరవ మరి రాజశేఖర రెడ్డి వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, అదేవిధంగా మా గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మేము ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ చాలా పండుగ వాతావరణం కల్పించుకొని మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో 27వ తేదీన అన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గిన్నెలను అన్నిటికీ రంగులు వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ జెండాలకు కూడా మేము రంగులు వేసుకొని తోరణాలు కట్టించుకొని ఓ పండుగ వాతావరణం మన ఇంట్లో 20వ తారీఖు పండుగ అయితే పండుగ 100% గతానికి ఒక్కొక్కసారి నెంబర్ వేసుకుంటుంటే కేసీఆర్ గారి వచ్చిన అనేకమైన ఉద్యమ చరిత్రలో కూడా మాకు ఒక అదృష్టం అవకాశం కల్పించినందుకు కేసీఆర్ గారికి నేను పాదవి అందజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఆ ఉద్యమం నడిపి ఆ ఉద్యమం భాగస్వామ్యం చేసినందుకు నేను చాలా గొప్ప అదృష్టవంతంగా భావిస్తున్నా. అదేవిధంగా కేసీఆర్ గారు ఏ విషయం ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా తూచా తప్పకుండా పాటిస్తాము. తప్పకుండా మా కంటోన్మెంట్ నియోజకవర్గంతో పాటు రేపు రాష్ట్రం మొత్తం కూడా గులాబీ జెండా ఎగరవేసుకోబోతున్నాం. తప్పకుండా ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా అంటే మా కేసీఆర్ గారు కూడా ఒక మంచి మాట చెప్పిండు. మా హైదరాబాద్ జిల్లా మీటింగ్ అయితే అన్నా వీళ్ళందరూ కూడా కుప్పం తెచ్చేటట్టు రేవంత్ రెడ్డి వీళ్ళు సరిగా లేరు, మరి ఆ దానికి సగం మంది బయటపడేటట్టున్నట్టే. లేదు మనం మాత్రము మనం ఎవరిని కూడా ఆహ్వానించలేదు, ఎవరిని కూడా ఉపేక్షించడం లేదు. పెళ్ళోళ్ళనైతే అసలే ఉపేక్షించాం, ఎవరిని కూడా మేము ఆహ్వానించాం. తప్పకుండా రేపు న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా రేపు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడే మనం పోరాటం చేస్తాం, పోటీ చేస్తాం. తిరిగి కంప్లీట్ మెజారిటీతో మనం మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు మన పరిపాలన చాలా బ్రహ్మాండంగా మనము కొనసాగిస్తాం. అప్పటి వరకు మనం ఈ విధంగానే ప్రజల్లో ఒకటి ఉండాలి, ప్రజల్లో ఒకటి పనిచేస్తుండాలి. ప్రభుత్వం చేస్తున్న అనేకమైన ఫోటో చూసినది చూపించా లేదా ఒకసారి చూద్దాం. అంటే ఒక్క నిమిషం, ఇది అంటే ఈ ఫోటో నాకు కనిపించింది ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తుంటే. సో మైనంపల్లి అలాగే మాజీ మేయర్ మరి వీళ్ళు కూడా వెళ్ళిపోయింది కదా, వీళ్ళు కూడా రేపు నాడు వస్తా అంటే మరి అంటే ఆ రోజు అంతా క్లోజ్ గా ఉన్నటువంటి మైనంపల్లి ఈ రోజు మరి అన్ని చెలరేగిపోతున్నారు ఏంటన్న పరిస్థితి. చాలా మంది కూడా కేసీఆర్ గారు పుణ్యమా అని చెప్పేసి అనేక పదవులు పొందడం జరిగింది. మీకు తెలుసు, ఇదే కాదు చాలా మంది పోచారం శ్రీనివాసరెడ్డి గారు అయితే, కళ్యాణ్ శ్రీగారి గారు అయితే, కేశవరావు గారు అయితే సార్కు అత్యంత సన్నిహితంగా దగ్గరుండి వాళ్ళ పేర్లు చెప్తుంది. వాళ్ళ 24 గంటలు వాళ్ళకి వేసినంత పెద్ద పీట కేసీఆర్ అని ఎవరు చేయలేదు. అంత మంచి స్థానం కల్పించి వాళ్ళకి దగ్గరగా పెట్టినప్పుడు ఇంకా చాలా దూరం వాళ్ళంత దగ్గర ఉన్న వాళ్ళే కేసీఆర్ కి దాని ప్రభుత్వం వెళ్ళిపోయినాక వాళ్ళు కేసీఆర్ గారిని ఉద్దేశించారు. చాలా బాధాకరం. ఎందుకంటే ప్రజలు వాళ్ళందరూ చీచీ కొడుతున్నారు. రేపు ఎలక్షన్ బై ఎలక్షన్ కూడా తప్పకుండా మా పార్టీ నుంచి ఎన్నుకునేబడి వాళ్ళు ఎవరైతే పార్టీ ఫిరాయించారో తప్పకుండా బై ఎలక్షన్ వస్తుంది. బై ఎలక్షన్ లో ధూమ్ తడాకం అది తెలంగాణ ప్రజలు చూపించబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి మళ్ళా పట్టం కడతారు. మేము ఎంత మంది వెళ్ళిపోయారో అక్కడ బై ఎలక్షన్ లో మేమే పోరాటం చేస్తాం, మేమే గెలుస్తాం. తర్వాత ఈసారి పెద్ద ఏం చెప్పలేదు, కేసీఆర్ అన్న పిలిచి ఎవరికి టికెట్ ఇస్తే అది తెలిసిపోతారు. ఇది మాత్రం 100%. కానీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అన్న ఆశ, కేసీఆర్ అన్న దయ, కేసీఆర్ అన్న తలుచుకుంటే అందరూ ఉంటారు. నువ్వు కేసీఆర్ అన్న తలుచుకుంటే నేను కూడా ఉంటాను. ఎందుకంటే కేసీఆర్ అన్న దేవుడు, కేసీఆర్ అన్న తెలుసు ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరు గెలుస్తారు, వాళ్ళకి అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి కేసీఆర్ అన్న ఇష్టం, వాళ్ళు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా. కేసీఆర్ అన్న ఉంచితే ఉంటా, కేసీఆర్ అన్న తీసేస్తే తీసేస్తా. కానీ దేవుడు కేసీఆర్, కేసీఆర్ అన్న ఎట్లా చెప్తే అట్లా. అది వాళ్ళ నా యొక్క జీవిత లక్ష్యం కూడా. కేసీఆర్ అన్న మాత్రం కూర్చో తప్పకుండా పాటించడమే నా జీవిత లక్ష్యం. మళ్ళీ కేసీఆర్ అన్న తిరిగి రేపు రాబోయే ఎన్నికలు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ముఖ్యమంత్రిగా అవుతారు. మళ్ళా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల్లో పడ్డ మళ్ళీ అందరి యొక్క ఆధారాలు పొందుతుంది. అని ఇప్పుడు వస్తుంటే అంటే ఆ ఫోటో చూసినాను, అది కేసీఆర్ గారు హంగర్ స్ట్రైక్ 2009. సో తెలంగాణ రావడానికి అదొక మొదటి టౌన్ అన్నా కాదన్నా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది కీలకమన్నా. అది ఆ మూమెంట్ కనుక లేకపోతే
ఈ రోజు మనం తెలంగాణ అనకపోతుండేనేమో. సో ఎట్లా అనిపిస్తుంది ఆ రోజు మీ వాయిస్ కావచ్చు, మీరు కావచ్చు? అది నేను కొత్తగా సృష్టించింది ఏం లేదు అన్నాను. ఆ రోజు అందరూ కూడా ఉన్నారు, కోదండరామ్ గారు అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారు. కేసీఆర్ అన్న ముందు పెద్ద ముళ్ళ కంచె వేసి పెట్టారు ఆ రోజు. పెద్దగా ముళ్ళలు. ఆ రోజు అక్కడ బహుశా ఆఫీసర్ ఇక్బాల్ సాబ్ రెడ్డి ఎస్పీ సాబ్ ఉండే ఓకే ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఉండే డ్యూటీలో అప్పుడు 2020 అప్పుడు పోతాం. ఇక తెలంగాణ అమరణ దీక్షకు ఇక వాళ్ళు కూర్చునే ముందు ఆ మీటింగ్ లోపల ఒకసారి తెలంగాణ తెచ్చుడో సచ్చుడో ఇక దానికి బయలుదేరే ముందు ఈ కార్యక్రమం ఒక ప్రోగ్రామ్ అయిన ఓకే. ఆ ప్రోగ్రామ్ లోపల సారు ముళ్ళ కంచె మీద దూకుతూ అరే అన్నాడు. అప్పటికి వీడు బాగుతలేడు ఉద్రేకం. ఎట్లయితే ఒక అమ్మవారు ఏ విధంగా ఉంటుందో అమ్మవారు వచ్చి ఉంటుందో కేసీఆర్ ఆ రోజులలో పట్టుకుంటాం. చాలా మందిని దగ్గరకు వచ్చిన వాళ్ళని అందరినీ కూడా చాలా ఉద్రేకంగా కోపంతో జై నడు మనం ఇంకా किसी को सुनने का नहीं है। मरो तो मरो, मगर तेलंगाना के लिए मैं मरूंगा। तेलंगाना हासिल करने का उसमें तेलंगाना राष्ट्र में एक लक्ष्యం. థ్యాంక్ యూ సో మచ్. ఇది గజ్జల నాగేష్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరో చేస్తే మళ్ళీ చూసాను.